క్రియేటిన్ తీసుకున్న ఫస్ట్ టైమే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మన 30 days జిమ్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 2. ఇంకా మార్నింగ్ ప్రీ వర్కౌట్ కి పీనట్ బటర్ బ్రెడ్ తినేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. జిమ్ లో వార్మప్ కంప్లీట్ చేసి రాగానే మన ట్రైనర్ అన్న ఈ రోజు మీకు షోల్డర్ వర్కౌట్ అని చెప్పాడు. నాకేమో అసలు చేతులే లేవట్లేదు. ఇంకా సరే అనేసి వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసాము. బిగినర్స్ కాబట్టి పెయిన్స్ అయితే మామూలుగా లేవు. ఏంటి బ్రో ఓన్లీ జిమ్ ఏనా, డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తావా అని అనుకుంటున్నారా? కన్ఫర్మ్ గా డైట్ కూడా మెయింటైన్ చేస్తా. ఇప్పటి నుంచి కాదు, ఒక 1 week తర్వాత నుంచి. ఇంకా అలా ఒక 2-3 వేరియేషన్స్ కంప్లీట్ చేసి రెస్ట్ టైమ్ లో వాటర్ తాగుదామని వచ్చాము. వీడు చూడండి వాటర్ తాగకుండా వీడికున్న వీన్స్ తో షో ఆఫ్ చేస్తున్నాడు. ఇంకా మన ట్రైనర్ చాను అన్న మాత్రం ఏమాత్రం మిస్టేక్స్ పోకుండా దగ్గరుండి అన్ని కరెక్ట్ గా చేపిస్తున్నాడు. అలా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే క్రిటిన్ తాగుదామని క్రిటిన్ ఓపెన్ చేశాను. ఇదే నేను ఫస్ట్ టైం క్రిటిన్ యూజ్ చేయడం. ఫస్ట్ టైం తాగుతున్నా కాబట్టి నాకు ఇది ఏదో గ్లూకోజ్ వాటర్ లా అనిపిస్తుంది. ఇంకా ఎలాగో అలా తాగాల్సిందే అనేసి తాగేసాం నేను గౌతంగాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి 100 grams చికెన్ రైస్ అయితే తిన్నాను. ఇంకా గ్యాప్ లో ఒక డైట్ కోక్ కూడా తాగాను. చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోని ఎవరన్నా జిమ్ చేసే వాళ్ళు చూస్తుంటే నాకు ఒక మంచి డైట్ ప్లాన్ చెప్పండి. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్ కోసం చికెన్ లేదనేసి ఓట్ షేక్ అయితే తయారు చేసుకున్నాం నేను గౌతంగాడు. ఈ ఓట్ షేక్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ డైట్ తో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన అకౌంట్ ని ఫాలో చేసుకుని వీడియోస్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.